హాయ్ అందరికి ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం బానే ఉంది. ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ అంతే కాదు ఈ వీడియోలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అందుకని మీరు వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి. ఈరోజు స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే కోడీ రోడ్స్ అయితే వచ్చిండు. ఫ్యాన్స్ మంచిగానే చీర్ చేసినారు కోడీ రోడ్స్‌కి. చాలా అంటే వేరే లెవెల్‌లో చీర్ చేసినారు. అండ్ కోడీ రోడ్స్ నేమ్‌తో సాంగ్ కూడా పాడినారు. ఆ టైప్‌లో చీర్ చేసినారు కోడీ రోడ్స్‌కి. కోడీ రోడ్స్ వచ్చి ఏమంటాడంటే ఫస్ట్‌గా ఫ్యాన్స్‌ని అడుగుతాడు దేని గురించి మాట్లాడుకుందామని తన స్టైల్‌లో. అండ్ దాని తర్వాత కోడీ ఇగ చెప్తాడు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గురించి డ్రూ మ్యాకెంటైర్ గురించి మాట్లాడదామని. మెయిన్ ఏందంటే డ్రూ మ్యాకెంటైర్ ట్రిగ్గర్‌ని పుల్ చేసిండు. ఆ ఛాంపియన్‌షిప్‌ని రింగ్‌లోకి తీసుకొచ్చిండు. కానీ నేను దాన్ని ఒక వెపన్ లాగా మార్చేసినాను. అండ్ తనకి అర్థం అవ్వట్లేదు. తను ట్రిగ్గర్‌ని పుల్ చేస్తున్నా అనుకున్నాడు. బట్ అది తనకే కాస్ట్ అయిపోయిందన్నట్టుగా ఈ టైప్‌లో డ్రూ మ్యాకెంటైర్ గురించి మాట్లాడేసిండు. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, నేను ఒక స్ట్రాంగ్ సూపర్ స్టార్‌ని ఈ డబ్ల్యూడబ్ల్యూలో నేను డామినేట్ చేసేంత సూపర్ స్టార్‌ని, పెద్ద సూపర్ స్టార్‌ని అన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ ఇక దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, డ్రూ మ్యాకెంటైర్‌తో నా పని అయిపోయింది. ఇప్పుడు నేను మూవ్ ఆన్ అవుతున్నాను. డ్రూ మ్యాకెంటైర్ ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. బట్ నేను మూవ్ ఆన్ అవుతున్నాను. చూద్దాం ఈ రోజు నాకు ఏముంటదో. ఈ రోజు నేను ఇక్కడ మీ అందరితో కలిసి స్మాక్ డౌన్‌ని లైవ్ చూస్తాను. నా కోసం ఏముంటదో అనేది మీతో కలిసి నేను కూడా చూస్తాను. ఇక్కడ కూర్చొని చూస్తా అన్నట్టుగా కోడీ రోడ్స్ అంటాడు. రింగ్ దిగి బయటకెళ్దామని చూస్తాడు. అంతలోనే అక్కడికి ఇగ జెలినా వేగా అండ్ అలిస్టర్ బ్లాక్ అయితే వస్తారన్నమాట. వాళ్ళిద్దరూ వచ్చి మన అలిస్టర్ బ్లాక్ మన కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేస్తారు. మన కోడీ రోడ్స్ కూడా రెడీ అయిపోతాడు. అటాక్ చేద్దాం అన్నట్టుగా టై తీస్తాడు. అండ్ టై తీసి ఇలా ముందుకు రాగానే జెలినా వేగా ముందుకొస్తది. అలిస్టర్ బ్లాక్ ముందుకు నిల్చుంటది. అండ్ జెలినా వేగా ఒక మాట చెప్తది. ఈ రోజు నుండి నీకు పీడకల అనేది స్టార్ట్ అయిపోతదని కోడీ రోడ్స్‌కి చెప్తది. అండ్ అంతేకాదు ఒక చెంప దెబ్బ కొడతది మన కోడీ రోడ్స్‌ని. కోడీ రోడ్స్ చెంప పైన జెలినా వేగా కొడతది. ఇక అంతలోనే మన నికోలిస్ వచ్చేస్తాడు. నికోలిస్ వచ్చి ఏమంటాడంటే, ఇప్పుడు నా మనసులో ఏముందో మీ అందరికీ తెలుసు అని అక్కడున్న ఫ్యాన్స్‌ని అడుగుతాడన్నమాట. నా మనసులో ఏముందో మీ అందరికీ తెలుసు. మీరు కూడా అదే అనుకుంటున్నారు నేనేం చెప్తానో అని. ఇంకేముంది మన కోడీ రోడ్స్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో మ్యాచ్ కన్ఫర్మ్ చేసేస్తాడు. ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతది అని. ఈ మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేసేస్తారన్నమాట. ఇక్కడనే వీళ్ళ మధ్య బ్రాలో సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మనకి ఇలిజా డ్రాగునోవ్ యూఎస్ ఓపెన్ ఛాలెంజ్ చూడనీకి దొరుకుతది. మన ఇలిజా డ్రాగునోవ్ రింగ్‌లోకైతే వస్తాడు. సో, చెప్తాడన్నమాట. మైక్‌లో చెప్తాడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా ఉంటే రండి అన్నట్టుగా ఈ టైప్‌లో ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌కి మన టొమాసో ciampa ఆన్సర్ ఇస్తాడు. తను వస్తాడన్నమాట. నేను నీతో ఫైట్ చేస్తాను అని చెప్తాడు. అంటే లాస్ట్ వీకే నేను వచ్చినాను. నన్ను జాకాస్ అని తిట్టేసినారు. నేను ఎన్ఎక్స్‌టీ ఛాంపియన్‌ని. నేను 2 సార్లు స్మాక్ డౌన్ టాగ్ టీమ్ ఛాంపియన్‌ని. అలాంటి నన్ను జాకాస్ అని తిట్టినావు. నన్నెవ్వరు కూడా అలా అనలేదు. నేను ఈ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాను అన్నట్టుగా అండ్ మన టొమాసోతో పాటుగా జానీ అండ్ క్యాండీస్ కూడా వస్తారన్నమాట. అప్పుడు ఇక మన అంటే ఎలిజా ఏమంటారంటే, సరే ఈ ఛాలెంజ్‌కి నేను ఒప్పుకుంటున్నాను. సరే నేను ఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఇస్తాను. కానీ నీతో కాదు. నీ టాగ్ టీమ్ పార్ట్నర్ ఉన్నాడు కదా! నీ టాగ్ టీమ్ పార్ట్నర్ జానీ గార్గానోతో ఈ మ్యాచ్‌లో ఫైట్ చేస్తాను అని మన ఎలిజా చెప్తాడు. అండ్ ఇక దాని తర్వాత చేసేదేం లేక మన ఎలిజా వర్సెస్ జానీ గార్గానో మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతది. మ్యాచ్ బానే ఉండింది. అండ్ ఈ మ్యాచ్‌లో మన టొమాసో అండ్ క్యాండీస్ ఇంటరప్ట్ చేస్తారు. బట్ అయినా సరే సక్సెస్‌ఫుల్‌గా ఈ మ్యాచ్‌లో మన ఎలిజా డ్రాగునోవ్ తన టైటిల్‌ని డిఫెండ్ చేసుకుంటాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ కూడా చేసుకుంటాడన్నమాట. ఇప్పుడు స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన ఎలిజా డ్రాగునోవ్. అండ్ దాని తర్వాత మనకి నికోలిస్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తాడన్నమాట. మన నికోలిస్ దగ్గరికి సమీ జైన్ ఎళ్తాడు. అంటే ఏమంటాడంటే, ఆ ఎంఎఫ్‌టీ వాళ్ళు అంటే నంబర్స్ గేమ్‌ని యూజ్ చేస్తున్నారు. నువ్వు చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను అన్నట్టుగా మన సమీ జైన్ చెప్తాడు. వాళ్ళు నంబర్స్ గేమ్ ప్లే చేసినప్పుడు నేను ఎళ్తాను అన్నట్టుగా మన సమీ జైన్ అంటే అప్పుడు నికోలిస్ ఆపేస్తాడు. నా మాట ఇను. నువ్వు మెడికల్లీ క్లియర్‌గా లెవ్వు. నువ్వు మెడికల్లీ క్లియర్ అయిపోయిన తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఈ టైప్‌లో నికోలిస్ సమీ జైన్‌ని కన్విన్స్ చేస్తాడు. అంటే కొంచెం విని అక్కడి నుండి ఎళ్ళిపోతాడన్నమాట ఇక సమీ జైన్. అండ్ దాని తర్వాత ఇక అక్కడికి ఆర్-ట్రూత్ వస్తాడు. ఆర్-ట్రూత్ వచ్చి ఏమంటాడంటే, ఇదేంది మన జాన్సన్ ఫైనల్ సూపర్ స్టార్స్ లిస్టే కదా! సరే దీంట్లోకి నన్ను తీసుకెళ్ళు. అంటే నేను దీంట్లో ఫైట్ చేయాలి. నాకిది కావాలి. నేను కంపల్సరీగా
జాన్ సీనా ఫైనల్ టోర్‌లో నేను పార్టిసిపేట్ చేయాలి. ఫైనల్ టోర్నమెంట్‌లో నేను పార్టిసిపేట్ చేయాలి. నా 2 బాల్స్ తీసుకో అని అంటే ఆ బాల్లలో పేర్లుంటాయన్నమాట. ఆర్ట్ నేమ్స్ అనేవి ఉంటవి. ఆ 2 బాల్స్ ఇచ్చేస్తాడన్నమాట. అండ్ అప్పుడు నికోలస్ చెప్తాడు, "నువ్వు ఆల్రెడీ ఈ టోర్నమెంట్‌లో ఉన్నావు. నీ నేమ్‌ని దాంట్లో ఏసినాను. సో, నీకు పిక్ చేస్తే నువ్వు వస్తావు" అన్నట్టుగా ఈ టైప్‌లో మన నికోలస్ చెప్తారన్నమాట. సో, నేను ఆల్రెడీ ఉన్నానా? అయితే నా బాల్ నాకిచ్చేయి అన్నట్టుగా మన ఆర్ట్‌తో చెప్తాడు. సో, అక్కడి నుండి ఎళ్ళిపోతాడన్నమాట. కొంచెం ఫన్నీగా ఉండే. దాని తర్వాత మన జేడ్ కార్గిల్ రింగ్‌లోకైతే వస్తదన్నమాట. సో, రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే, నేనేం జెప్పినానో, ఇంతకుముందు ఏం జెప్పినానో స్మాక్ డౌన్‌లో ఏదైతే చెప్పినానో అదే జరిగింది. సో, టిఫనీ స్ట్రాటన్ పని అయిపోయింది. సో, ఇప్పుడు నేనే ఈ స్మాక్ డౌన్‌ని నడిపిస్తానన్నట్టుగా ఒక స్టేట్మెంట్‌ని అయితే పాస్ చేస్తదన్నమాట జేడ్ కార్గిల్. ఇంతే ఎక్కువగా ఏం మాట్లాడదు. ఐ యామ్ దట్ బిచ్ అన్నట్టుగా చెప్తది. అక్కడ నుండి ఎళ్ళిపోతది. అండ్ వెళ్తూ ఉండంగా మన షార్లెట్ ఫ్లేయర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. వాళ్ళిద్దరూ అలెక్సా అండ్ షార్లెట్ రింగ్‌లోకైతే వస్తారనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ అయితే అవుతారు. సో, అటాక్ ఏం జరగదు. బ్రాల్ ఏం జరగదు. జస్ట్ చూసుకుంటారు ఎళ్ళిపోతారనమాట. షార్లెట్ మళ్ళీ అటాక్ చేద్దాం అన్నట్టుగా వెళ్తది. బట్ అలెక్సా ఆపేస్తది. సో, వాళ్ళు మ్యాచ్ కోసం ఇక రింగ్‌లోకొస్తారు. మన జేడ్ కార్గిల్ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతది. సో, షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ నయా జాక్స్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉండింది. అండ్ లాస్ట్ వీక్ ఏమైందో మీ అందరికీ తెలుసు. మన అలెక్సా బ్లిస్ షార్లెట్‌కి హెల్ప్ చేసింది. సో, ఈసారి మన నయా జాక్స్‌కి హెల్ప్ చేయడానికి లాష్ లెజెండ్ వస్తది. లాష్ లెజెండ్ వచ్చి అలెక్సా బ్లిస్ పైన అటాక్ చేసేస్తది. సో, దాంతో కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతది మన షార్లెట్. సో, ఈ మ్యాచ్‌లో మన నయా జాక్స్ విన్ అవుతదన్నమాట. మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత లాష్ లెజెండ్, నయా జాక్స్ ఇద్దరు కలిసి బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతారు. అండ్ మళ్ళొకసారి షార్లెట్ అండ్ అలెక్సాని చూపిస్తారు మెడికల్ రూమ్‌లో. సో, డాక్టర్స్ రూపంలో మన కబుకి వారియర్స్ వస్తారనమాట. కబుకి వారియర్స్ వచ్చి షార్లెట్ ఫ్లేర్ పైన అండ్ అలెక్సా పైన మిస్ట్ కొడతదన్నమాట. ఆ కలర్ మిస్ట్‌ని కొడతది. సో, దీని అర్థం ఏందంటే వాళ్ళకి టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కావాలి. సో, అందుకోసమే వాళ్ళు వచ్చి అటాక్ చేసినారు. సో, నెక్స్ట్ రాలో కావచ్చు మేబీ మ్యాచ్ జరిగినా జరగొచ్చు ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ దాని తర్వాత మన నికోలస్ జాన్సన్ ఫైనల్ టోర్నమెంట్‌లో మ్యాచెస్‌ని కన్ఫర్మ్ చేస్తాడన్నమాట. 2 మ్యాచెస్‌ని కన్ఫర్మ్ చేస్తాడు. సో, అందులో ఒకటి మిజ్ వర్సెస్ జే ఊసో మధ్య మ్యాచ్ నెక్స్ట్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్‌లో జరగబోతుంది. అండ్ ఇంకొక మ్యాచ్‌ని కూడా పిక్ చేస్తాడు. అంటే ఎల్ఏ నైట్ ఫైట్ చేస్తారన్నమాట. బట్ ఎల్ఏ నైట్‌తో ఎవరు ఫైట్ చేస్తారో అనేది అది రివీల్ చేయలేదు. సో, మేబీ ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ కావచ్చు. లేదంటే వేరే, వేరే ప్రొఫెషనల్ కంపెనీ నుంచి రావచ్చు. లైక్ టీఎన్ఏ నుండి మేబీ వచ్చినా రావచ్చన్నమాట. సర్ప్రైజ్‌గా ఉంచినారు. సో, చూడాలి మరి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లోనైతే తెలుస్తది. ఆ సూపర్ స్టార్ ఎవరు ఎల్ఏ నైట్‌తో ఫైట్ చేస్తారు అనేది. సో, ఇదన్నమాట 2 మ్యాచెస్‌ని కన్ఫర్మ్ చేసినారు జాన్ సీనా కోసం. అండ్ నెక్స్ట్ మనకి మన చెల్సీ గ్రీన్ వర్సెస్ జూలియా మధ్యలో వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండింది. సో, ఈ మ్యాచ్‌లో నంబర్స్ గేమ్ యూజ్ చేస్తారు. అంటే చీటింగ్ అనేది జరుగుతది. వేరే వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు. మన ఆల్బా ఫైర్ అండ్ మన కియానా జేమ్స్ ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేస్తారన్నమాట. సో, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన చెల్సీ గ్రీన్. అంటే చీటింగ్ చేసింది. అయినా సరే ఈ మ్యాచ్‌లో గెలిచింది మన చెల్సీ గ్రీనే. సో, ఇప్పుడు మన చెల్సీ గ్రీన్ డబుల్ ఛాంపియన్. ట్రిపుల్ ఏ మిక్స్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్ అండ్ ఇప్పుడు నౌ వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అన్నమాట. సో, తనకిచ్చిందే బెటర్ అనిపిస్తుంది నాకైతే. జూలియా దగ్గర ఉంటే ఆ ఛాంపియన్‌షిప్ అంతగా ఏం యూజ్ లేదు. తనని ఎక్కువగా చూపించలేదు. ఆ ఛాంపియన్‌షిప్‌ని ఎక్కువగా చూపించలేదు. అంటే తన దగ్గర ఉంటే బెటరే. ఏందంటే తను బెస్ట్ సూపర్ స్టారే. కానీ ఎక్కువగా మ్యాచెస్ ఏమి ఇవ్వలేదన్నమాట. స్టోరీ లైన్ అంతగా ఏం చూపించలేదు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్ చెల్సీ దగ్గర ఉన్నప్పుడు కొంచెం బెటర్ అనిపించుండే. సో, చెల్సీకి ఇచ్చిందే నయం అనిపించింది. సో, తను ఇప్పుడు న్యూ వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయిందన్నమాట మన చెల్సీ గ్రీన్. సో, కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ టాలా టోంగా వర్సెస్ మన రే ఫినిక్స్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతదన్నమాట. సో, ఈ మ్యాచ్ కోసం వస్తూ ఉండంగా మన సోలో సికోవ టీమ్ వస్తూ ఉండంగా బ్యాక్ స్టేజ్‌లో వాళ్ళు మాట్లాడుకుంటారు. సో, మనం మన టీమ్‌లోకి టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకురావాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అది వైట్ సిక్స్ ఇంటరన్నమాట అక్కడనే ఉండి. అండ్ దాని తర్వాత వాళ్ళు ఇక రింగ్‌లోకి వస్తుండంగా మన షిన్సుకే నాకమురా, మోటార్ సిటీ మిషన్ గన్స్ ముగ్గురు కలిసి మన జేసీ, తామా టోంగా, టోంగా లోవా పైన అటాక్ చేసుకుంటూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మన రే ఫినిక్స్ కూడా మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే మన టాలా టోంగా పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది తను రింగ్‌లోకి వచ్చేసినాక. సో, ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండే. టఫ్ ఫైటే ఇచ్చిండు రే ఫినిక్స్. ట్రై చేసిండు. మాక్సిమం ట్రై చేసిండు గెలిచేతందుకు. బట్ అక్కడ ఉంది టాలా టోంగా కదా! భారీ కటౌట్ మన టాలా టోంగాది. సో, అందుకనే ఈ మ్యాచ్‌లో మన టాలా టోంగా విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత సోలో, టాలా టోంగా ఇద్దరు కలిసి తన పైన అటాక్ చేద్దామని చూస్తాడు.
ఇక అప్పుడే మన సామీ జేన్ చైర్ తీసుకొని రింగ్‌లోకి వచ్చేస్తాడు. రింగ్‌లోకి రాగానే వాళ్ళిద్దరు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతూ ఉంటారనమాట. రింగ్ దిగేసి భయపడిపోయి. సో ఇక్కడే ఈ మ్యాచ్ బ్రాలు మొత్తం ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఔట్ ఆఫ్ నోవేర్ ఎండింగ్‌లో మన డ్రూ మెకింటైర్ వచ్చి రెఫరీకి క్లేమోర్ కొట్టేస్తాడు. సో అక్కడే మ్యాచ్ అనేది మొత్తం ఎండ్ అయిపోతది. రెఫరీనే కొట్టేసిండు కదా! సో రెఫరీగా కింద పడిపోతాడు. రెఫరీని గల్ల పట్టుకొని అడుగుతూ ఉంటాడు. నీ వల్లనే నేను మ్యాచ్‌లో ఓడిపోయానన్నట్టుగా రెఫరీని బ్లేమ్ చేస్తూ ఆ గల్ల పట్టుకొని ఇట్లా అరుస్తూ ఉంటాడన్నమాట మన డ్రూ మెకింటైర్. ఇక అప్పుడే కోడీ రోడ్స్ లేచి మన డ్రూ మెకింటైర్ పైన అటాక్ చేస్తాడు. సో డ్రూ మెకింటైర్ పైన అటాక్ చేయంగా ఇక మన అలిస్టర్ బ్లాక్ కూడా లేస్తాడు. అలిస్టర్ బ్లాక్ లేచి కోడీ రోడ్స్ పైన అటాక్ చేసేస్తారు. ఇద్దరు కలిసి అటాక్ చేస్తారు కోడీ పైన. అండ్ అప్పుడు కోడీకి హెల్ప్ చేయడానికి మన డేమియన్ ప్రీస్ట్ వస్తాడు. డేమియన్ ప్రీస్ట్ వచ్చి డ్రూ మెకింటైర్ పైన అండ్ అలిస్టర్ బ్లాక్ పైన ఇద్దరి పైన అటాక్ చేస్తాడు. అండ్ మన అలిస్టర్ బ్లాక్ ని రింగ్ బయట పడేస్తాడు. అండ్ డ్రూ మెకింటైర్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు ఇక మన డేమియన్ ప్రీస్ట్. అప్పుడే ఇక మన డేమియన్ ప్రీస్ట్ కొంచెం ఫైట్ బ్యాక్ చేస్తాడన్నమాట. మళ్ళీ కోడీ రోడ్స్ వచ్చి అటాక్ చేస్తాడు మన డ్రూ మెకింటైర్ పైన. సో డ్రూ మెకింటైర్ కోడీ ఇద్దరు రింగ్ లో ఫైట్ చేస్తారు. అండ్ ఇటు మన డేమియన్ ప్రీస్ట్ అలిస్టర్ బ్లాక్ ఏమో రింగ్ బయట ఫైట్ చేస్తారనమాట. జెలినా వేగా కూడా బ్రాల్లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ జెలినా వేగాని బ్యారిగేడ్స్ అవతల పడేస్తాడు. అండ్ ఇక అప్పుడే మన అలిస్టర్ బ్లాక్ మన డేమియన్ ప్రీస్ట్ కళ్ళని నొక్కేస్తాడు. అంటే ఫైర్ బాల్ కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు. సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కళ్ళని నొక్కేస్తాడు. అండ్ ఇక అదే టైం చూసి అలిస్టర్ బ్లాక్ పారిపోతాడు అనమాట. రింగ్ బయటకి వెళ్ళిపోతాడు. అండ్ డ్రూ మెకింటైర్ కోడీ రోడ్స్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ డ్రూ మెకింటైర్ ని రింగ్ బయట పడేస్తాడు. సో ఇక అప్పుడే అంటే వీళ్ళు మళ్ళీ ఫైట్ బ్యాక్ చేద్దామని చూస్తారు. అంతలోనే ఇక నికాలిస్ వస్తాడు. నికాలిస్ వచ్చి డ్రూ మెకింటైర్ ని సస్పెండ్ చేసేస్తాడు. సో డ్రూ మెకింటైర్ ని సస్పెండ్ చేసిండనమాట మన నికాలిస్. సో మన డ్రూ మెకింటైర్ నికాలిస్ దగ్గరికి వెళ్ళి కొంచెం కోపంగా మాట్లాడతాడు. నన్ను సస్పెండ్ చేస్తావా, నేనేం చేసినాను అన్నట్టుగా. ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు డ్రూ మెకింటైర్ ని సస్పెండ్ చేయడం ఎలా అనిపించింది? ఇది కరెక్టా కాదా? మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. కానీ మన వీడియో అయిపోలేదు. సో మన WWE ఒక నేమ్ పైన ట్రేడ్ మార్క్ తీసుకుందన్నమాట. ఒక ట్రేడ్ మార్క్ ని ఫైల్ చేసింది. ఆ ట్రేడ్ మార్క్ ఏందో తెలుసా? ట్రైబల్ హెయిర్. అంటే ట్రైబల్ హెయిర్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అంటే ట్రైబల్ వారసుడు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒకప్పుడు ఒక సెగ్మెంట్ లో నెక్స్ట్ ట్రైబల్ హెయిర్ అంటే మన రోమన్ రైన్స్ సోలో సికోవాని అనౌన్స్ చేసింది కదా, ఆ టైప్ లో అన్నట్టు. సో ఆ నేమ్ పైన ట్రేడ్ మార్క్ తీసుకుంది ఇప్పుడు మన WWE. సో ఇప్పుడు దాన్ని ట్రేడ్ మార్క్ తీసుకుందంటే సో కంపల్సరీగా ఆ స్టోరీ లైన్ అనేది వస్తుంది, ట్రైబల్ హెయిర్ అనేది. సో ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో మరి నెక్స్ట్ ట్రైబల్ హెయిర్ ఎవరని మీకు అనిపిస్తుంది? ఒకప్పుడైతే మన రోమన్ సోలో సికోవాని అనౌన్స్ చేసిండు. అండ్ ఇప్పుడు అది కరెక్ట్ గా లేదనమాట. సోలో సికోవా కాదు. ఇప్పుడు మరి ఎవరు అవుతారు? సోలో అవుతాడా లేదంటే జెవుసో అవుతాడా? బట్ ఏదో సంథింగ్ రాబోతుంది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ లో అని అనిపిస్తుంది ఈ నేమ్ ని ట్రేడ్ మార్క్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రాక్ గురించి. సో ఫైనల్ బాస్ రిటర్న్ అనేది జరగచ్చు అనే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే మన రాక్ మూవీ అనేది స్క్రాప్ చేసేసినారు. సో షూటింగ్ అనేది ఆఫ్ చేసేసినారు అన్నమాట మన రాక్ మూవీది. సో అందుకని మేబీ మన రాకు ఈ సంవత్సరంలోనే రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా రూమర్ అయితే వినిపిస్తుంది. సో మేబీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది 100% చెప్పలేం. చాలా సార్లు బుగ్గన్ చేసిండు ఫ్యాన్స్ అందరినీ రాకు. సో ఇప్పుడు ఏంటంటే మూవీ షూటింగ్ కూడా లేదు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటది అన్నట్టుగా కొన్ని రూమర్స్. అండ్ ఇంతకు ముందు రిలీజ్ అయిన మూవీ కూడా అంత పెద్దగా ఆడలేదు మన రాక్ది. సో వస్తే బెటర్ ఉంటుందని చాలా మంది అంటున్నారు. రూమర్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేసేస్తున్నాను. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.